చేరబోతున్నారు ఏంటి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గత 6 నెలలుగా కూడా ఏ పార్టీలో చేరుతారు అనేది అయితే అభిమానులకు కావచ్చు, లేకపోతే ఉమ్మడి జిల్లా ప్రజలకైతే ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని మొత్తాన్ని కూడా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా రేపు ఉదయం అయితే తెరపడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఇటు పొంగులెట్టి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా వీరితో పాటు మరికొందరు నేతలు హైదరాబాద్ వేదికగా విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేసి వారు ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, అదేవిధంగా వారు అంటే తదుపరి అంటే వీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారికి జరిగినటువంటి అవమానాలు ఏంటి, వారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చిన వీటన్నిటిపై కూడా రేపు విలేకరుల సమావేశంలో అయితే వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే అంటే గత 6 నెలలుగా ఏదైతే జనవరి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పటి నుంచి కూడా అంటే అనేక పార్టీలు కూడా మొదట్లో అయితే బీజేపీ, తర్వాత వైఎస్ షర్మిల ఆయన సొంతంగా పార్టీ ఇదంగా అంటే ఇవన్నీ కూడా ఏదైతే వార్తలు అయితే చక్కర్లు కొట్టాయని కూడా చూడొచ్చు. కానీ తుదిగా ఏదైతే కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన జాయిన్ అవుతారని అంటే అంతకు ముందు ఏదైతే మొన్న ఈటెల రాజేందర్ ఏదైతే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందరే ఆయన అంటే బీజేపీ పార్టీలో జాయిన్ గారు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అయితే జాయిన్ గారు అని చెప్పినప్పుడే ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని అయితే అటు అభిమానులు అయితే అంటే అభిమానులు ఫిక్స్ అయినట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత 4-5 రోజుల క్రితం ఖమ్మం జిల్లా ఏదైతే ఎస్ఆర్ కన్వెన్షన్ దాంట్లో జరిగినటువంటి వాళ్ళ ముఖ్య అనుచరుల సమావేశంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులందరూ కూడా మాట్లాడుతూ ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలి అని వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే వీరందరూ నా అభిమానుల అభిమతమే నాది ముఖ్యంగా అనేసి ఆయన చెప్పినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే వారి అభిమానులందరూ చెప్పింది కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని కూడా చెప్పినట్లు చూడొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంటే తను ఇన్ని రోజులు కూడా ఈ యొక్క అంటే రోజు రోజుకి పెంచుకుంటూ పోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక మంది నాయకుల్ని కూడా కలుపుకొని పోయే పనిలో భాగంగానే ఇంత లేట్ అవుతుందని కూడా చెప్తున్నట్లుగా కూడా ఇది ఇందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు మొదట్లో అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ని వ్యతిరేకించినటువంటి ఒక్క వ్యక్తిగానే ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే తదనంతరం ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా ఈయనకి తోడైన పరిస్థితి కూడా ఉంది. అయితే గత 2-3 రోజుల క్రితం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచిపుల్ల దామోదర్ రెడ్డి కూడా వీరికి తోడైనట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇలా రోజు రోజుకి కూడా వీరి బలమే పెరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో అంటే ఒకరు కాస్త ముగ్గురైన పరిస్థితుల్లో రేపటి రోజున ఒక 30 నుంచి 40 మంది కలిసి ఈ యొక్క 40 సీట్లలో పోటీ చేసి ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా అయితే వీరు ముందుకు పోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని అంతటికి సంబంధించి రేపు ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మనకు ఉన్న సమాచారం మేరకు ఆ విలేకరుల సమావేశం అయితే దీని అంతటిని కూడా వీరు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే మొదట్లో అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తిని వెళ్ళగప్పుతున్నప్పటికీ కేసీఆర్ అంటే ఆయన ముఖ్య వ్యక్తుల ఇష్టగోష్ఠిలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కువ రోజులు మనతోటి ఉండరు అని ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అనంతరం కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరే పోకుండా ఆయన అనుచర గణంతో పాటు మాజీ ఎమ్మెల్యేలని ఎంపీఎల్సీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మందిని కూడా ఆయన వెంట పెట్టి తీసుకుపోవడం ఇప్పుడైతే ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చూడవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది మాజీ నాయకులను కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈయన వెంట కూడా వెళ్లే పరిస్థితి కూడా అదేవిధంగా ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకే పరిమితం కాకుండా ఈయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులతో అయితే బయటికి వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఈ నెల 25వ తారీఖున ఏదైతే బట్టి విక్రమార్క పాదయాత్ర చివరి రోజు 25న ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వీరందరూ కూడా వస్తున్న పరిస్థితులలో వీరి సమక్షంలోనే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా జూపల్లి కృష్ణారావు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోబోతున్నట్లు కూడా మన సమాచారం ఉంది. అంటే దీని అంతటిని కూడా రేపు జరగబోయేటటువంటి విలేకరుల సమావేశంలో వెల్లడించి ఈ యొక్క వేదికకు సంబంధించిన సమాచారం కూడా అంటే ఈ వేదిక సభాస్థలి అదేవిధంగా ఎంతమంది జాయిన్ అవుతారు ఇదంతా కూడా వెల్లడిస్తారు అనే సమాచారం అయితే ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, ప్రధానంగా చూసుకుంటే సాధారణంగా పార్టీ మార్పు జరిగేటప్పుడు మీరు చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ వచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర కొండవేసి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశం నిర్వహించడంపై ఆంతరం ఏమనుకోవచ్చు? అంటే కేసీఆర్కి ఏమైనా ప్రతి సవాళ్ళు ఎక్కడి నుంచి, ఎందుకంటే గతంలో సవాలు విసిరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏమైనా అలాంటి సమాచారం అలాంటి ఒక సవాళ్ళు విసిరి అంటే మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన జాయిన్ అవ్వడానికి ఒక వ్యూహాత్మకం మీడియా సమావేశం ద్వారానే రేపటి నుంచి మొదలవబోతుంది అనుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే రేపు మీడియా సమావేశంలో ఎవరెవరు పాల్గొబోతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
అయితే రాజశేఖర్ ఏదైతే ఇప్పుడు ములేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల వరకు చూసుకునే విధంగా అయితే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ఆయన ఏదో ఒక వెల్లడైతే చేసే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులతోటి కలిసి వెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అదే విధంగా సీఎం కేసీఆర్ ని గద్దె దింపే ఆయన ప్రయత్నం అని అనేక మార్లు కూడా అనేక వేదికల నుంచి కూడా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అంటే రేపు హైదరాబాద్ వేదికగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించడానికి ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఒక ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరు శక్తి చట్టబోతున్నామని అయితే తెలియజెప్పే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలవనీయబోమని అదే విధంగా అసెంబ్లీ గేట్ తాకనీయబోమని ఇంత మునిపే ఆయన ఒక ప్రమాణం కూడా చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాన్ని నిలబెట్టుకునేందుకు అదే విధంగా ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన అనుచరులు ఇప్పుడు జూపల్లి కృష్ణారావు అనుచరగణం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జాయిన్ అవబోతున్న మరికొంతమంది నాయకులు వీరందరూ కూడా గెలిచే అంటే సీట్లలోనే పోటీ చేస్తున్నాం. అదే విధంగా ఎంతమంది అంటే ఈయనెమ్మట వస్తారు వీరందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపేందుకు ఎంతవరకు ఏ శక్తి మేరకు కష్టపడతారని ఇదంతా కూడా రేపు విలేకరుల సమావేశంలో అయితే వీరు వెల్లడిస్తారని కూడా తెలుస్తుంది. అయితే రేపు విలేకరుల సమావేశానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అయితే ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం ప్రకారము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కూడా ఉంటారని తెలుస్తుంది. అదే విధంగా వీరందరితోటి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీలు అనేక మంది కూడా వీరితో నడుస్తారనే ఒక సమాచారం కూడా ఉన్నట్లు చెప్పారు.